بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనిషి ఇక్కడ చాలా ఆడంబరాలకి పోతూ ఉంటాడు. తనకు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా షోయి ఇతరులకు చూపించడానికి ఎక్కువగా మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. సోదర మహాశయులారా, వాస్తవానికి అతనికి ఆస్తిపాస్తులు దైవం ఇచ్చాడు అనుకోండి, అది బహిర్గత పరచబడాలి, ప్రస్ఫుటం అవ్వాలి తప్పనిసరిగా. ఎందుకంటే దైవము అతనికి ఇచ్చినటువంటి ఏదైతే అనుగ్రహాలు ఉన్నాయో ప్రజలు అది చూసి దైవాన్ని ఘనపరచాలి. అంతే తప్పించి దైవం ఇచ్చినప్పటికీ కూడా పిసినారితనాన్ని వహించకూడదు. ఓకే, కానీ కొంతమంది ఏమీ లేనప్పటికీ కూడా ఆర్భటాలకు పోతుంటారు, అప్పులు చేసేస్తుంటారు, రకరకాలైనటువంటి వస్తువులు కొనేసుకుంటూ ఉంటారు, ఇన్స్టాల్మెంట్లో వాటిల్లో వీటిల్లో, తర్వాత కట్టలేక అది చాలా రకరకాలైనటువంటి నానా రచ్చ జరుగుతూ ఉంటుంది. దైవ ప్రవక్తకు సింపుల్ అయినటువంటి ఒక జీవిత విధానాన్ని గురించి చెప్పారు. అదేంటంటే, ఇన్నల్ బజాజత మినల్ ఈమాన్, నిరాడంబరత అనేది అంటే సాదా సీదాగా జీవితం గడపడం అనేది విశ్వాసంలో భాగమే అన్నారు. దైవాన్ని విశ్వసించడంలో కూడా భాగం. ఎందుకంటే దైవ విశ్వాసులు ఆర్భాటాలకు పోరు, ఆడంబరాలకు పోరు. అలాగని చెప్పేసి మరి ఏమీ లేకుండా పిసినార్తనాన్ని వహిస్తారని కాదు. ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టుకుంటారు, ఎంతవరకు దైవం ఇస్తే అంతవరకు చక్కటి జీవితాన్ని వారు గడుపుతారు. అంతే తప్పించి లేని దాని గురించి ప్రాకులాడరు. అయితే ఇక్కడ ఆర్భాటం అంటే ఏంటండి ఒక ప్రశ్న. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూడా ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ఆర్భాటం అంటే మంచిగా దుస్తులు ధరించడము, నీట్గా ఉండడము, ఈ విధంగా ఇది ఆర్భాటమా అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేదు, ఆర్భాటం అంటే ఆడంబరం అంటే ఇది కాదు, వాస్తవానికి అహంకారాన్ని ప్రదర్శించడమే ఆడంబరం అన్నారు. అహంకారం అంటే ఇతరులను తక్కువగా చూడడము, సత్యాన్ని తిరస్కరించడం, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడైతే ఆయనకు సాటి సమానాన్ని కల్పించడము, ఇది అహంకారం అంటే. కాబట్టి ఈ అహంకారానికి దూరంగా ఉండాలి. అంతే తప్పించి దైవం ఇచ్చినటువంటి దాన్ని ప్రస్ఫుటం చెయ్యకపోవడం కూడా అది ఒక రకమైనటువంటి అనుగ్రహాన్ని తిరస్కరించడమే. కాబట్టి దైవం ఇచ్చినటువంటి అనుగ్రహాలు ప్రస్ఫుటం కావాలి, ఆడంబరాలకు పోకూడదు, ఆర్భాటాలకు పోకూడదు. ఈ రోజున అన్నీ జరిగే ఆర్భాటాలే, ఆడంబరాలే. మ్యారేజ్ చేస్తున్నారంటే రకరకాలైనటువంటి ఆర్భాటాలు, ఆ లైటింగ్లు, అవి ఇవి ఇవి ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి విషయాలు. వాటి ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి, అనేక మందికి మనము నిరుపేదలను ఆదుకోవచ్చు ఆర్భాటాలకు పెట్టే ఖర్చుతోటి. కొంతమంది అయితే అప్పులు చేసి మరి ఆర్భాటాలు చేస్తుంటారు, దానివలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతుంటారు తర్వాత కూడా. కాబట్టి ఇటువంటి ఆర్భాటాలకు దూరంగా ఉండి సాదా సీదా అయినటువంటి నిరాడంబరమైనటువంటి జీవితం మనం గడపడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త వారు అదే అన్నారు, నిరాడంబరత అనేది విశ్వాసంలో భాగమే, అది తప్పు కాదు, అది విశ్వాసంలో భాగమే అన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.